యెరూషలేములో ప్రకృతి వైపరీత్యాల వలన మనుషులు బీదలై ఉన్నారు. ఇది బీదలైన వారిని గురించిన విశేషమైన సమాచారం. కాబట్టి ప్రకృతి వైపరీత్యం వలన బీదలైన వారి కొరకు క్రీస్తు సంఘము ధర్మకార్యాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మకార్యాలు చేయటంలో ప్రత్యేకించి గ్రంథంలో రాయబడింది. 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో సంఘం చేయవలసిన 3వ కార్యక్రమం ధర్మకార్యాలు. 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో దాని గురించి ప్రశంస జరిగింది. మొదటి నుండి, సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరి వారు నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించను. కాబట్టి నిరుపేదలైనా కూడా దాతృత్వం అంటే ఇచ్చే గుణం విస్తరించింది. పేదలైన వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగి, కాబట్టి పేదలైన వారు సహోదరులు స్థలంలో పేదలైన వారు ఉంటే యెరూషలేములో ప్రకృతి వైపరీత్యాల వలన పేదరికంలో కరువులో దిగితే పేదరికం వచ్చేస్తే అలాంటి పేదలైన వారికి సంఘం సహాయం చేయాల్సిన ఒక ప్రక్రియ ఉంది. ఆ సంఘం యొక్క కార్యక్రమం గలతీయులకు రాసిన పత్రికలో సంఘము ఆత్మ సంబంధమైన ఈ కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం చేయాల్సిన పని బీదలైన వారిని ఆదుకోవటం అనేది ఒక అవసరమైన సంగతి. ప్రక్కనే బేదవాడు సహోదరు కనపడితే ఐశ్వర్యవంతుడు వారికి కావలసిన వాటిని నీకపోతే విశ్వాసం కాదన్నట్టు ప్రత్యేకించి. కాబట్టి విశ్వాసంబంధమైన జీవితంలో పేదలు ధనికులు అనే వారి మధ్యలో కొరింథీ సంఘంలో బాగా సమస్యలు ఉన్నాయి. ధనవంతులు తమ సామర్థ్యం కొద్ది తెచ్చుకొని సంఘంలో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఏమీ లేని పేదలు బానిసలైన వారు ఏం తెచ్చుకోలేని వాళ్ళు కూర్చుని ఒక ప్రక్కన మూల కూర్చున్నారు. వారు తిని త్రాగి తృప్తి పొంది సహోదరులారా ఇప్పుడు భోజనం చేద్దామనండి, ప్రభుత్వ భోజనం అంటే అతను కలిసి చేస్తారండి, దగ్గర భోజనం కలిసి చేయరంట. అలాంటి సమస్య క్రీస్తు స్థానిక సంఘంలో కొరింథీ సంఘంలో ఉంది. అలాంటి వాడు ప్రభుత్వ భోజనం చేయటం వీలు కాదన్నాడు. అందువల్ల సహోదరులకు లేములో ఉన్న సహోదరుని ఆదుకోవటం అనేది సంఘం యొక్క కార్యక్రమంలో భాగమైంది. సంఘం యొక్క పని, సంఘం యొక్క అంతకంటే ఇంకా విశేషమైన సంగతి ఏమంటే సంఘము డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్రమకారులతో సహవాసం చేయకూడదు, అక్రమస్తులతో సహవాసం చేయకూడదని పరలోకము దేవుడు శాసించాడు. కాబట్టి ఈ డిసిప్లిన్ కార్యక్రమం స్థానిక సంఘం పరిధిలో మాత్రమే జరుగుతుంది. ఓ మనిషి స్థలం నేరం చేశాడు, నేరం చేసి ఎరగనట్టుగా వచ్చి కూర్చున్న సహోదరుడు అనిపించుకుంటున్నాడు. కుదరదు. నేరం చేసిన వాడు ఇక్కడ సహోదరుడు అనిపించుకోవడానికి క్రమశిక్షణ కనుగొనమైంది కాదు. ఇక్కడ ఉండే స్థానిక సంఘంలో ఉండే సహోదరులు ఎవరంటి వారు ఎవరు కాని వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎగురొచ్చిన పక్షి అలాంటిదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల స్థానిక సంఘము క్రమశిక్షణకు నిబంధనగా ఏర్పాటు చేయబడిన సమాచారం. స్థానిక సంఘం పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు యొక్క దేహము పరిశుద్ధమైంది. ఆ దేహంలో పాపము ప్రవేశపెట్టే పరిస్థితులు ఉండకూడదు. పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని పవిత్రంగా ఉంచడం అనేది అవసరమైనది. అందువల్ల సంఘ క్రమశిక్షణ అనే ఒక విశేషమైన ప్రక్రియ ఉంది. సంఘము పరిశుద్ధంగా ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానికంగా ఉండే సంఘ సభ్యుల మధ్యలోనే క్రమశిక్షణ సాధ్యమవుతుంది, కానీ తక్కిన వాళ్ళ మధ్యలో క్రమశిక్షణ సాధ్యం కాదు. నేరస్తులు వచ్చి ఇప్పుడు కూర్చుని ఆరాధన చేసి వెళ్ళిపోయాడు అనుకో, మనకు తెలియదు. స్థానిక సంఘ సభ్యుడు కాదు కాబట్టి చెల్లుబాటు అవుతుంది. అదే స్థానిక సంఘ సభ్యుడు నేరస్తుడై ఉంటే సహవాసం చేయకూడదని గ్రంథం తేటకు రాయబడింది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో 9వ వచనం సమాచారం రాబడింది. స్థానిక సంఘం యొక్క అవసరం ఇదే, ద నెసెసిటీ ఆఫ్ ఎ లోకల్ కాంగ్రిగేషన్. అందువల్ల స్థానిక సంఘం యొక్క అవసరత ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. 9వ వచనం,
జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసింటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధకులతో ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. లోకంలో ఉండేది అలాంటి మనుషులే కదా. లోకంలో మనం ఏడ తిరుగుతాం, అలాంటి వాళ్ళతో కలిసి తిరగాల. పనికి మేమనుకో పార్నర్కుడికి వెళ్ళాడు, లేకపోతే పొలం పనికి వెళ్ళాడు. పొలం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవుడి పరిస్థితిలో ఉండాల్సిన అవసరంలా. ఆ పొలంకి వెళ్ళి పొలం పనులు నువ్వు కూడా పొలం పనికి వెళ్ళావు. పొలం పనికి వెళ్తే పరిశుద్ధులతోనే పొలం పనికి వెళ్ళాలని ఒక్కర్లేదు. అది పొలం పని వృత్తి కాబట్టి వృత్తిలో ఎవరితోనైనా కలిసి పనికి వెళ్తాం. కానీ ప్రిన్సిపల్ స్థానిక సంఘం లాంటిది కాదు. అందుకని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడైతే 11వ వచనంలో సహోదరుడు బట్టి వాడు ఎవడైనా జారుడు కానీ లోభి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోద్దు కానీ త్రాగుబోద్దు కానీ దోచుకునేవాడు కానీ అయ్యో నేడలా అట్టివాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాస్తున్నాను. కాబట్టి సంఘం పవిత్రంగా ఉండాలి. స్థానిక సంఘంలో సహోదరుని పెట్టేవాడు జారుడై ఉన్నాడు అనుకో, సాంగత్యం చేయొద్దు, భోజనం చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి అతన్ని మనం గుర్తించి ప్రక్కబెట్టే అవకాశం ఉంటుంది. స్థానిక సంఘం సభ్యత్వం మనకు తెలిసినప్పుడు మన స్థానిక సంఘంలో ఒక శరీరం సాటి ఇవ్వాలిగా ఉన్నప్పుడు మనకు ఒకరొకరు క్లోజ్గా ఎదిగినప్పుడు ఎవడు ఏం తప్పు చేస్తున్నాడో సంగతి అర్థమయ్యేదానికి దానికి డిసిప్లిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల దేవుని యొక్క డిసిప్లినరీ సిస్టమ్ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటారు. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే ఉపదేశించి క్రమపరచడం అనే ఒక విశేషమైన కార్యం. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్లో సమాచారం రాబడింది. కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనే ఒక విశేషమైన సంగతి ఉంటుంది. ఇది పరిశుద్ధమైన యూనిట్. పరలోకమందు దేవుని చిత్తం ఎలాగో అలాగూ భూమి మీద జరిగించే విశేషమైన యూనిట్. కాబట్టి 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే ఏం చేస్తుంటాడంటే తప్పు జరిగినప్పుడు ఉపదేశించి దిద్దటం అనే ఒక విశేషమైన కంటే ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే 6వ అధ్యాయంలో సహోదరుల ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని అతను తన విషయమే చూచుకోవచ్చు. సాత్వికమైన మనసుతో అటువన్నీ మంచి దారికి తీసుకొని రావాలను అని విశేషం చెప్పాడు. ఇది ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్. కాబట్టి ఎవరైనా దారి తప్పిపోతే సాత్వికమైన మనసుతో సహోదరుని ఉపదేశించి క్రమంలో తీసుకొచ్చే ఒక కార్యక్రమం స్థానిక సంఘం పరిధిలో జరగాల్సిన విశేషమైన సమాచారం. రెండవది కరెక్టివ్ డిసిప్లిన్. కరెక్టివ్ డిసిప్లిన్ అంటే సంఘం నుంచి బహిష్కరించడం కరెక్టివ్ డిసిప్లిన్. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ పనిచేయకపోతే కరెక్టివ్ డిసిప్లిన్ వస్తుంది అన్నమాట. అలాంటి కరెక్టివ్ డిసిప్లిన్ అనేది స్థానిక సంఘం పరిధిలో జరిగే కార్యక్రమం. అందువల్ల దేవుడు ఏం చేస్తుందంటే దీన్ని ఫంక్షనల్ యూనిట్. ఈ ఫంక్షనల్ యూనిట్ ఏం చేస్తుందంటే పరలోకం దేవుని చిత్తం ఎలా జరుగుతుందో పరలోకంలో భూమి జరిగించే ఒక స్థానిక సంఘం యొక్క ఏర్పాటును దేవుడు సంకల్పించాడు. అది కరెక్టివ్ డిసిప్లిన్ అంటారు. కరెక్టివ్ డిసిప్లిన్లో సహోదరుని పాపం చేసిన వాడిని వెలివేయటమని ఒక విశేషమైన సంగతి మంత్రికొంత 5వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం ఇది. దీన్ని కరెక్టివ్ డిసిప్లిన్ అంటుంటారు. కాబట్టి ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఫెయిల్ అయితే కరెక్టివ్ డిసిప్లిన్కి వెళ్ళిపోవాలి. 5వ అధ్యాయంలో మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకటి తన తండ్రి భార్య ఉంచుకున్నాడు. స్థానిక సంఘం పరిధిలో అన్నమాట. ఇది మీలో అంటున్నాడే అది కొరింథీ స్థానిక సంఘంగా ఏర్పాటు పరిధిలో సమాచారం. మీలో జారత్వం అనేది వదంతి కలదు. మీలో ఒకటి తన తండ్రి భార్య ఉంచుకున్నాడట. అటు జారత్వము అనిజంలోనైనా జరగదు. ఇటు మీరు ఒప్పుకున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని వెలివేయాల్సిన అవసరం ఉంది. నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యములు ఎలాగో చేసిన వారిని గురించి మీకు ఇదివరకే తెలుపుచున్నాను. ప్రభు ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరం రక్షించుటకై మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభుని యేసుక్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు వారిని సాతానుకు అప్పగించవలను అని చెప్పేసి కరెక్టివ్ డిసిప్లిన్ అన్నాడు. అందువల్ల ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఫెయిల్ అయితే కరెక్టివ్ డిసిప్లిన్కి మనుషుల్ని అప్పగించడం అనేది అవసరమైంది. అందువల్ల స్థానిక సంఘము అనేది దేవుని సంకల్పంలో విశేషమైన భాగమై ఉంది. పరలోకమందు దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద ఎలా జరగాలంటే
దేవుని ప్రజలు క్రీస్తు యొక్క శరీరమైన యూనిట్గా ఈ దేహంలోనికి పాపము చొరబడకుండా క్రీస్తు దేహం పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన క్రీస్తు స్థానిక సంఘం దేహం అన్ని పవిత్రత పాడు చేయకుండా ఉండడానికి దాన్ని డిసిప్లిన్డ్గా పెట్టే ఒక విశేషమైన కార్యక్రమం స్థానిక సంఘానికి సంబంధించింది. ఇది దేవుని యొక్క సంకల్పమైంది. దీనికి బయట దేవునితో సహవాస బాంధవ్యాలు కలిగి ఉండే ఛాన్స్ లేదు. వేరే మార్గం దేవుని మహిమపరిచేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పరలోకమందున దేవుడు క్రీస్తు స్థానిక సంఘాలని హెవెన్లీ పరలోక సంబంధమైన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గాను, ఎత్తలే భూ సంబంధమైన ఫంక్షనల్ యూనిట్స్గా ఏర్పాటు చేశాడు. సంఘం ద్వారా తన దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబట్టం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. అందువల్ల స్థానిక సంఘాలు దేవుని సంకల్పంలో భాగమైన కారణాన మనుషులు దేవునికి అనుకూలంగా దేవునికి సంకల్పం నెరవేర్చాలంటే, దేవుని చిత్తం నెరవేర్చాలంటే స్థానిక సంఘం యొక్క పరిధిలో కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. మనుషులు స్థానిక సంఘ సభ్యులై ఉండటం అవసరమైనది. స్థానిక సంఘ సభ్యులు కాకుండా స్థానిక సంఘంలో కట్టుబడి ఉండకుండా గాలికెగరే గాలిపటాలు దేవుని మహిమపరచడానికి ఛాన్సులు ఉండవు. స్థానిక సంఘ సభ్యత్వము క్రీస్తు యేసులో ఉన్న ప్రతి వాడికి అవసరమైనది. అలాంటి సభ్యత్వం కలిగి జీవితం కొనసాగించడం, అలాగే సభ్యత్వంతో కలిసికట్టుగా శరీరంలో అవయవాలుగా పనిచేయటం అనేది దేవుని సంఘంలో భాగమైంది కనుక ఇలాగూ దేవుని మహిమపరిచే కార్యక్రమంలో దేవుని రాజ్యం క్రీస్తు సంఘం సార్వత్రికమైన రాజ్యంలో ఫంక్షనల్ యూనిట్గా స్థానిక సంఘం ద్వారా దేవుడు తన కార్యక్రమం జరిగించడానికి సంకల్పించిన విధానంగా గ్రాస్ రూట్స్లో నుండి పరిపాలన జరుగుతుంటుంది. ప్రతి స్థానిక సంఘము స్వతంత్రమైంది. ప్రతి స్థానిక సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. అలాంటి విధానంగా దేవుడి సంకల్పం ఉన్న కారణాన మనం అలా ఉండి దేవుని మహిమపరచాల్సిన అవసరం ఉంది. దానికి భిన్నంగా దేవుని మహిమపరిచే అవకాశం ఉండదు అని ఎరిగి దేవుని మహిమపరిచే విశేషమైన కార్యక్రమంలో రక్షించబడే దేవుని యొక్క సంకల్పంలో భాగస్వాములమై కార్యం జరిగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మనం చేసిన నమస్కారం.